హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మనం వచ్చేసి ఒక చట్నీ రెసిపీ చేసుకుందాం రండి బ్రేక్ఫాస్ట్లోకి. ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ముందుగా బెండకాయ, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, పసుపు, జీలకర్ర ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. వాటర్ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక్కటే స్పూన్, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒక్కటే స్పూన్ ఆయిల్ తోటి ఈ చట్నీని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ చట్నీ అనమాట. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పూరీలోకైనా, పొంగల్లోకైనా, దేనికైనా సరే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం వేడి చల్లారనిచ్చి మిక్సీ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇక ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. ఫైనల్గా మన చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని మాత్రం మనము ఫైన్గా స్మూత్గా పేస్ట్ చేసుకోవద్దండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీని రాయలసీమలో వచ్చేసి జోమ్ పచ్చడి అంటారు, కొందరు బెండకాయ పచ్చడి అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. ఫైనల్గా చట్నీ ఎలా ఉందన్నది నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. నేను వచ్చేసి దోశ వేశాను కాబట్టి దోశలోకి చెప్తాను. చాలా బాగుందండి. ఫైనల్లీ మంచి స్మెల్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.